వైఫ్ అంటే లైఫ్ పార్ట్నర్, మీతో బతకడానికి వచ్చిన పరాయింటి అమ్మాయి, అంతేగాని మీ ఇంట్లో పనిచేసే పని మనిషి కాదు. ఇది నేను చెప్తలేదు, సాక్షాత్తు సుప్రీంకోర్టు చెప్పిన మాట ఇది. వంట చేస్తలేదు, గిన్నెలు తోముతలేదు, ఇల్లు తుడుస్తలేదు అని చెప్పి విడాకులు అడిగిన భర్తకి సుప్రీంకోర్టు ఇచ్చిన స్ట్రాంగ్ వార్నింగ్ ఇది. విడాకులు కావాలని కోర్టులు మెట్లెక్కిన ఒక టీచర్కి జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ఒక మంచి గుణపాఠం చెప్పిండ్రు. భార్య ఒక్కతే ఇల్లు క్లీన్ చేయాలి, వంట చేయాలి అనుకునేది ఓల్డ్ ఫ్యాషన్. ఇట్లాంటివి ఏమన్నా ఉంటే ఇప్పటికిప్పుడే బంద్ చేసుకోండి అని చెప్పి మైండ్ బ్లోయింగ్ కామెంట్స్ చేసిండ్రు. ఇంటి పని అంటే భార్య ఒక్కరే చేయాలి అనేది కాదు, ఇద్దరు కలిసి చేసుకోవాల్సిన షేర్డ్ రెస్పాన్సిబిలిటీ. నువ్వు వంట చేయలేదు, ఇల్లు తుడవలేదు అని చెప్తే అది విడాకులకు రీజన్ కాదు. భర్తలు కూడా వంట చేయడంలో, ఇల్లు తుడవడంలో ఈక్వల్గా పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. అది ఈ జనరేషన్ రూల్ అని చెప్పి సుప్రీంకోర్టు స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చింది. యు ఆర్ నాట్ మ్యారింగ్ ఏ మెయిడ్, యు ఆర్ మ్యారింగ్ ఏ లైఫ్ పార్ట్నర్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిన కమెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ కేసులో భర్తనేమో స్కూల్ టీచరు, భార్యనేమో లెక్చరర్, ఇద్దరు వెల్ ఎడ్యుకేటెడ్ ఎంప్లాయీస్. భార్య ఇంట్లో పనులు చేస్తలేదు, ఆమె బిహేవియర్ బాలేదు అని చెప్పి భర్త కోర్టులు మెట్లెక్కిండు. ట్రయల్ కోర్టు వీళ్లకు విడాకులు ఇస్తే హైకోర్టు దీన్ని రద్దు చేసింది. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా హైకోర్టు చెప్పిందే కరెక్ట్ అంటుంది. ఇద్దరు చదువుకున్నోళ్ళే, ఇద్దరు ఫైనాన్షియల్ గా ఒకళ్ళ మీద ఒకళ్ళు డిపెండ్ అవ్వరు, మరి ఏమైంది కలిసి బతకడానికి అన్నారు సుప్రీంకోర్టు. 8 ఏళ్ల కొడుకున్నాడు, ఆ బాబు కోసమైనా కలిసి ఉండొచ్చు కదా అని చెప్పి నిలదీసింది. అయితే భార్య భర్తతో కలిసి ఉండడానికి సిద్ధంగానే ఉంది, కానీ భర్త మాత్రం చాలా ఏళ్లుగా విడివిడిగా ఉంటున్నాం, ఇప్పుడు కలిసి బతకడం కష్టం అని చెప్పి చెప్తున్నాడు. వీళ్ళిద్దరిని కలపడానికి సుప్రీంకోర్టు ట్రై చేసింది, కానీ ఫెయిల్ అయింది. అయినా సుప్రీంకోర్టు వదలలేదు. ఏప్రిల్ 27న భార్యాభర్తలు ఇద్దరు మళ్ళీ కోర్టుకు రావాలని చెప్పి చెప్పింది. సో మళ్ళీ సుప్రీంకోర్టు వీళ్ళిద్దరిని కలపడానికి ట్రై చేయబోతుంది. ఈ తీర్పులో ఒకటైతే కన్ఫర్మ్ అయింది, భార్యాభర్తలు అంటే ఈక్వల్ పార్ట్నర్స్, సర్వెంట్స్ కాదు. సో అబ్బాయిలందరూ ఎందుకు వంట చేయలేదు అని అడిగే ముందు సుప్రీంకోర్టు చెప్పిన ఈ మాటని గుర్తుంచుకోండి. అయినా ఇద్దరు కలిసి వండుకొని పని చేసుకుంటేనే కదా అసలైన కిక్.